హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్ సివిల్ ఇంజనీర్. సో ఈరోజు వీడియోలో మనం చాలా మంచి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది ఏంటి అంటే లీడ్ స్టేట్మెంట్. సో మనం ఎప్పుడైతే ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేస్తామో ఈ ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసినప్పుడు మన అందరికీ కూడా మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే ఈ లీడ్ స్టేట్మెంట్ అన్నమాట. సో వన్స్ మనకి ఈ లీడ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం అనేది వచ్చింది అంటే ఎస్టిమేషన్స్ అనేవి మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండ్ మోర్ యాక్యురేట్గా రేట్ అనాలిసిస్ అనేది ఉంటుంది అని కూడా మనం చెప్పచ్చు. సో ఈ లీడ్ స్టేట్మెంట్ మనకు అసలు మనం చూసినట్లయితే ఎస్టిమేట్లో ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లీడ్ స్టేట్మెంట్. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి శాండ్, అలాగే మెటల్, బ్రిక్స్, సిమెంటు, స్టీలు, సో వీటికి లీడ్ స్టేట్మెంట్ మనం ఏ విధంగా ఈ మెటీరియల్స్కి ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నది చూద్దాం. సో దీనికి నేను మీకు క్యాలిక్యులేటివ్గా స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. అందుకే నేను ఇలాగా ఒక ఎంటీ షీట్ కూడా తయారు చేశాను. సో ఇప్పుడు ఈ ఎంటీ షీట్లో మనం ఫిల్ చేద్దాం మనం తీసుకున్నాయన్ని. సో ఈ లీడ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే మనం దగ్గర పెట్టుకోవాల్సింది రేట్ ఆఫ్ మెటీరియల్స్. మనకి ఎస్ఎస్ఆర్ అన్నది చాలా అవసరం. సో ఎస్ఎస్ఆర్లోంచి నేను కావాల్సిన పేజెస్ మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇదేంటంటే రేట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వర్క్ ఆఫ్ ఐటమ్స్. ఇది ఒక పార్ట్ అన్నమాట. ఒక 6 to 7 పేజెస్ నేను ప్రింట్ తీసుకున్నాను. ఈ లీడ్ స్టేట్మెంట్కి కావాల్సిన వివరాలన్నీ ఉన్నాయి. ఇవి ఎస్ఎస్ఆర్లోవే. అది మీకు అటాచ్మెంట్లో కూడా ఇస్తాను, లింక్ ఇస్తాను కింద, గూగుల్ డ్రైవ్ లింక్. అందులోంచి మీరు ఫుల్ ఎస్ఎస్ఆర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలితే. అదేవిధంగా కన్వేయన్స్ ఛార్జెస్ ఆఫ్ మెటీరియల్స్. సో ఈ కన్వేయన్స్ ఛార్జెస్ ఆఫ్ మెటీరియల్స్ కూడా మనకి కావాలి. ఇదంతా కూడా ఒకటే ఎస్ఎస్ఆర్లో ఉంటాయి. అయితే నేను అంత పెద్ద బుక్ని మీకు చూపించలేను కాబట్టి, చూపించి తిరగేయడం అది క్లమ్జీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా దానికి రిక్వైర్మెంట్ అవసరం, మనకి రిక్వైర్మెంట్ ఏమైతే ఉన్నాయో ఆ పేజెస్ మాత్రమే నేను ప్రింట్ తీయడం జరిగింది. సో ఇవి మనకు కావాల్సిన కన్వేయన్స్ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక 4 to 5 పేజెస్ ఉంది. అలాగే రేట్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వర్క్ ఐటమ్స్, ఇది కూడా నేను తీసాను ఎస్ఎస్ఆర్లోంచి. సో ఈ రెండు ఆధారంగా మనం ఇప్పుడు ఈ లీడ్ స్టేట్మెంట్లో ఈ రేట్లన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, సో మనం లీడ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే ముందు మన దగ్గర ఎస్ఎస్ఆర్, లేటెస్ట్ ఎస్ఎస్ఆర్ ఉండాలి. అంటే ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి? నథింగ్ బట్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ కదా. సో ఈ ఎస్ఎస్ఆర్ మనం మన దగ్గర పెట్టుకోవాలి. అదే రాస్తాను ఇక్కడ ఒకసారి. ఓకే, సో ఈ ఎస్టిమేషన్స్ అలాగే లీడ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే మనకి ప్రజెంట్ ఎస్ఎస్ఆర్, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్. సో ఇప్పుడు మనకైతే ప్రజెంట్ అయితే 2021-22 ఇది కొత్త ఎస్ఎస్ఆర్ వచ్చింది. సో ఈ ఎస్ఎస్ఆర్ ప్రకారం మనం లీడ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు. ఓకే, అదే ఓల్డ్ రేట్స్లో కావాలి అంటే ఓల్డ్ ఎస్ఎస్ఆర్ ఆధారంగా మనం ఈ లీడ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎస్ఎస్ఆర్లో మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటి ఇక్కడ అంటే రేట్స్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పి ఒక సబ్సెక్షన్ ఉంటుంది, రేట్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ వర్క్ ఐటమ్స్ అని చెప్పి. సో ఆ కాంపోనెంట్లో మనకు కావాల్సిన ఈ లీడ్ స్టేట్మెంట్ కావాల్సిన రేట్లన్నీ దొరుకుతాయి. అదేవిధంగా కన్వేయన్స్ ఛార్జెస్ కూడా మనకి కావాలి. సో ఇది కూడా మనకి ఎస్ఎస్ఆర్ నుంచే వస్తాయి ఈ రెండు కూడా. సో కన్వేయన్స్ ఛార్జెస్ ఎస్ఎస్ఆర్లో తీసుకోవాలి. అలాగే రేట్స్ ఆఫ్ మెటీరియల్స్ కూడా. అంటే ఈ రేట్స్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇనీషియల్ కాస్ట్ అని చెప్పి ఉంది కదా, చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇది లీడ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇది చూసినట్లయితే మనకి ఇందులో ఏమేమి ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. సీరియల్ నెంబరు, డిస్క్రిప్షను, అలాగే క్వారీ, నేమ్ ఆఫ్ ద క్వారీ ఉండాలి. అలాగే లీడ్ ఇన్ కిలోమీటర్స్, ఇవన్నీ స్టాండర్డ్. డిస్క్రిప్షన్ కానీ, క్వారీ కానీ, లీడ్ కానీ ఇక్కడ వరకు మనకి మారవు. పాత ఎస్టిమేట్లో అయినా మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఈ క్వారీ లొకేషన్స్ ఏమైనా మారితే అవి మార్చుకోవాలి. దాని ఆధారంగా ఈ లీడ్ కిలోమీటర్స్ అన్నది మారుతుంది. లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేసుకోవచ్చు, ఓల్డ్ దాంట్లోదే తీసుకుని మనం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ వరకు అయితే మనకి చేంజెస్ ఏమీ లేవు. డిస్క్రిప్షన్ చేంజ్ లేదు, క్వారీ చేంజ్ లేదు,
లీడ్ ఇన్ కిలోమీటర్స్ అన్నది చేంజ్ ఉండదు. ఓకే, సో ఈ 3 స్టాటిక్ కదా. సో నెక్స్ట్ మనకి ఏముంటాయి ఇందులో, కన్వేయన్స్ ఛార్జెస్ ఎక్స్క్లూడింగ్ 13.615 సిపి కన్వేయన్స్ ఛార్జెస్ అన్నది ఉంటుంది. అలాగే ఇనీషియల్ కాస్ట్ అన్నది ఉంటుంది. తర్వాత సేనరేజ్ అన్నది మనం ఇక్కడ తీసుకోవట్లేదు కాబట్టి 0. అలాగే ఏమైనా బ్లాస్టింగ్ ఛార్జెస్, క్రషింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి ఉంటాయి. అలాగే లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్ అవి కూడా ఉంటాయి. అలాగే డిడక్షన్స్ ఏమైనా ఉంటాయి స్టాకింగ్కి. ఆ స్టాకింగ్ అన్నది ఎందులో వస్తుంది, రోడ్స్లో వస్తుంది. బిల్డింగ్స్ ఎస్టిమేట్ నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆ డిడక్షన్ ఫర్ స్టాకింగ్ ఛార్జెస్ అన్నది లేదు. సో ఫైనల్గా టోటల్ కాస్ట్. సో ఇది బ్రీఫ్గా లీడ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం సేమ్ ఏరియాస్కి మనం చేద్దాం. ఇప్పుడు లీడ్ స్టేట్మెంట్ ఎంటీ షీట్ ప్రిపేర్ చేసాం కదా. సో ఈ లీడ్ స్టేట్మెంట్లో మనం ఫిల్ చేసి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఫిల్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ చూడండి, శాండ్ ఫర్ మోటార్, శాండ్ ఫర్ కాంక్రీట్, శాండ్ ఫర్ ఫిల్లింగ్, హెచ్బిజీ మెటల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి కన్వేయన్స్ ఛార్జెస్ అన్నది ఫస్ట్ స్టెప్. సో ఈ కన్వేయన్స్ ఛార్జెస్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది చూద్దాం ఫస్ట్ స్టెప్లో. ఓకే, సో కన్వేయన్స్ ఛార్జెస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఎస్ఎస్ఆర్లో కన్వేయన్స్ ఛార్జెస్ సంబంధించిన మెటీరియల్, కన్వేయన్స్ ఛార్జెస్ ఆఫ్ మెటీరియల్ అని చెప్పి ఏమి ఇచ్చారు, ఇది మనకి త్వరగా అండర్స్టాండ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇందులో మీరు చూసినట్లయితే లోపల మనకి కన్వేయన్స్ ఛార్జెస్ ఆఫ్ మెటీరియల్స్ యాజ్ పర్ SOR 21-22 కామన్ టు ఆల్ డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ మనకి లీడ్ అండ్ లిఫ్ట్ అలాగే లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఫర్ మెటీరియల్స్ ఎలా తీసుకోవాలి అన్నది ఇక్కడ ఇచ్చారు. సో అందులో మనకు ఒకటి ఇచ్చారు ఇక్కడ పాయింట్, లీడ్ అండ్ లిఫ్ట్ ఛార్జెస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ అండ్ ఓవర్ హెడ్ ఛార్జెస్ ఆఫ్ 13.615% అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఏమని ఇచ్చారంటే 15th పాయింట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఇట్ ఈజ్ రికమెండెడ్ టు డిలీట్ ద కాంట్రాక్టర్ ప్రాఫిట్ అండ్ ఓవర్ హెడ్ ఛార్జెస్ ఫ్రమ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ లీడ్ అండ్ లిఫ్ట్ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్. అంటే మనం లీడ్ అండ్ లిఫ్ట్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ అన్నది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, అది చూపించవసరం లేదు, కాంట్రాక్టర్స్ ప్రాఫిట్ అన్నది మెన్షన్ చేయక్కర్లేదు అని ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ గుడ్ రేట్స్ ఫర్ లోడింగ్ అట్ క్వారింగ్ ఇంక్లూడింగ్ హైర్ ఛార్జెస్ ఫర్ ట్రక్స్ అండ్ హైర్ ఛార్జెస్ ఫర్ ఈచ్ కిలోమీటర్ అండ్ అప్ టు 5 kilometers ఆర్ క్యుములేటివ్ అండ్ ఇంక్లూజివ్ ఆఫ్ టోటల్ ఛార్జెస్ ఫర్ ప్రిసీడింగ్ లీడ్. సో లీడ్ అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ పాయింట్ ఒకటి చూసుకోవాలి మనం. సో ఇలా లోపల వెళ్ళినట్లయితే మనకి మెయిన్గా 2 టేబుల్స్ ఉన్నాయి. లీడ్ ఛార్జెస్ ఫర్ హెడ్ లోడ్ అంటే నెత్తి మీద పెట్టుకుని మోస్తారు కదా, అది మాట హెడ్ లోడ్, దానికైతే లీడ్ ఛార్జెస్ ఇవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్వేయన్స్ ఛార్జెస్ ఫర్ మెషినరీ పర్ కిలోమీటర్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ మెటీరియల్స్ బై టిప్పర్స్ అండ్ ట్రక్స్ ఎక్స్క్లూడింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ మనం కన్సిడర్ చేయట్లేదు, కన్వేయన్స్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను కదా. సో దానికి దిస్ ఈజ్ ద టేబుల్ అన్నమాట. ఈ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ టేబుల్లో కూడా మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే డిస్టెన్స్, లీడ్ ఛార్జెస్ ఫర్ టిప్పర్స్ ఫర్ ఎర్త్ ఆర్ శాండ్ ఆర్ గ్రావెల్ ముర్రం సుర్కి పర్ క్యూబిక్ మీటర్. అంటే ఎర్త్ కానీ శాండ్ కానీ గ్రావెల్ కానీ వాటి తాలూకా లీడ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ రేట్లు వాడాలి. అలాగే లీడ్ ఛార్జెస్ ఫర్ ట్రక్స్ ఫర్ రబుల్ ఆర్ సైజ్ స్టోన్ ఆర్ కట్ స్టోన్ ఆర్ కోర్స్ అగ్రిగేట్. కోర్స్ అగ్రిగేట్ కానీ రబుల్ స్టోన్ కానీ సైజ్ స్టోన్ కానీ ఏదైతే ఉందో వాటన్నిటికి ఈ ఛార్జెస్ మనం వాడాలి. అలాగే లీడ్ ఛార్జెస్ ఫర్ ట్రక్స్ ఫర్ సిమెంట్ ఆర్ స్టీల్, సిమెంట్కి స్టీల్కి లీడ్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది వాడాలి. అదేవిధంగా లీడ్ ఛార్జెస్ ఫర్ ట్రక్స్ పర్ క్యూబిక్ మీటర్ ఫర్ పీసీసీ స్లాబ్స్ అండ్ షహబాద్ స్లాబ్స్ ఆర్ సీసీ అండ్ లాటరైట్ బ్లాక్స్. సో వాటన్నిటికి ఈ ఛార్జెస్ వాడాలి. అలాగే లీడ్ ఛార్జెస్ ఫర్ 100,000 లీటర్స్ అంటే వాటర్ కానీ లేకపోతే అదర్ లిక్విడ్స్ ఏదైనా మనం కన్వేన్స్ చేయాలంటే దానికి లీడ్ ఛార్జెస్ ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లీడ్ ఛార్జెస్ ఫర్ ట్రక్ పెర్ 1000 నెంబర్ ఆఫ్ బ్రిక్స్ అంటే బ్రిక్స్కి తీసుకొచ్చినప్పుడు ఈ రేట్లు తీసుకోవాలి. సో ఇవి రేట్లు ఈ విధంగా ఇచ్చారు కదా. ఇవి ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లీడ్ ఫర్ 1 kilometer, 2 kilometer, 3 kilometer, 4 kilometer, 5 kilometer, లీడ్ అప్ టు 5 kilometer. అంటే ఈ ఫస్ట్ 4 ఏంటంటే మనకి లీడ్ అన్నది తక్కువ ఉంది లోకల్ అనుకోండి, అంటే వితిన్ 1 to 4 kilometers ఉంటే ఈ రేట్లు తీసుకోవాలన్నమాట. 2 kilometers అయితే ఈ రేటు, 3 kilometers అయితే ఈ రేటు, 4 kilometers అయితే ఈ రేటు, అప్ టు 5 kilometers ఈ రేటు. ఓకే, సో మనకి ఇప్పుడు లీడ్ తీసుకున్నప్పుడు మన డిస్టెన్స్ అన్నది 5 kilometers కన్నా ఎక్కువ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 kilometers ఉంది అనుకుందాం. సో అప్ టు 5 kilometers ఛార్జ్ ఎంత 89,
అదేవిధంగా నెక్స్ట్ అప్ టు 30 కిలోమీటర్స్ అంటే 5 తర్వాత 30 అంటే రిమైనింగ్ 25 కిలోమీటర్స్ అన్నమాట. 25 కిలోమీటర్స్ రేటు ఇది తీసుకోవాలి, 25 ఇంటూ ఇది తీసుకోవాలన్నమాట. అలాగే ఫర్ ఎవ్రీ బియాండ్ కిలోమీటర్స్ బియాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కిలోమీటర్స్ అనుకోండి, ఫస్ట్ 5 కిలోమీటర్స్ ఒక రేటు, నెక్స్ట్ 25 కిలోమీటర్స్ ఒక రేటు, రిమైనింగ్ ఎంత కిలోమీటర్స్ అయితే ఉందో ఆ రిమైనింగ్ కిలోమీటర్స్కి ఒక రేటు. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కన్వేయన్స్. ఇదే బిగ్గెస్ట్ స్టెప్, కన్వేయన్స్ క్యాలిక్యులేట్ చేయడమే. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ కన్వేయన్స్ అన్నది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, కన్వేయన్స్ ఛార్జెస్ అన్నది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నది చూద్దాం. ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్ మనం క్యాలిక్యులేషన్స్ చేద్దాం. ఇప్పుడు చేసి అవన్నీ కూడా మనం ఈ టేబులర్ ఫామ్ లీడ్ స్టేట్మెంట్ చేసాం కదా, ఇందులో ఈ టేబులర్ ఫామ్లో అన్నీ నోట్ చేద్దాం. ఓకే, సో కన్వేయన్స్ ఛార్జెస్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ స్టెప్ మనకి ఏముంది, శాండ్ ఫర్ మోటార్. సో శాండ్ ఫర్ మోటార్కి వచ్చేసరికి ఇక్కడ మనం రీచ్ క్వారీ ఏది తీసుకున్నాం, రావులపాలెం తీసుకున్నాం. రావులపాలెంకి లీడ్ ఎన్ని కిలోమీటర్స్, 38 కిలోమీటర్స్. సో అది మనకి ఇంపార్టెంట్, రావులపాలెం అని చెప్పి తీసుకున్నాం. సో రావులపాలెంకి మన లొకేషన్ నుంచి ఉన్న డిస్టెన్స్ 38 కిలోమీటర్స్. సో ఇప్పుడు టోటల్ కిలోమీటర్స్ 38 కాబట్టి దీన్ని మనం ఏమని రాసుకుంటాం, 0 to 5 కిలోమీటర్, 5 to 30 కిలోమీటర్, అలాగే 30 to 38 కిలోమీటర్. సో 0 to 5 కిలోమీటర్స్ వచ్చేసరికి 1 ఇంటూ మనకి ఇందులో చూడండి కోర్స్ అగ్రిగేట్ ఇక్కడ శాండ్ అనేది ఫస్ట్ కాలంలోనే ఉంది, శాండ్ అన్నది ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి ఈ రేట్లు వాడాలి. సో 0 to 5 వచ్చేసరికి మనకి ఎంత, 89.90 ఇందులో ప్రకారం కదా. సో అంటే 1 ఇంటూ 89.90. నెక్స్ట్ ఇక్కడ 5 to 30 అంటే ఎన్ని కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్. 25 ఇంటూ 13.50 అన్నమాట, 13.50. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 30 to 38 అంటే 8 కిలోమీటర్స్. 8 ఇంటూ రేట్ అంతా 11.20. సో 11.20. సో ఇది మనకు చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 89.90. అలాగే ఇక్కడ వచ్చేసరికి 337.50. ఇక్కడికి వచ్చేసరికి 8 ఇంటూ 11.20 అంటే 89.60. సో టోటల్ చూసినట్లయితే మనకి 517.00. ఇది మనకి ఇక్కడ వచ్చిన కన్వేయన్స్ ఛార్జ్ అన్నమాట. సో ఇది రాసేసుకుందాం. సో ఫస్ట్ దానికి 517.00 ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ శాండ్ ఫర్ కాంక్రీట్. శాండ్ ఫర్ కాంక్రీట్ సో ఇది కూడా సేమ్ మనం తీసుకున్నాం, రావులపాలెం అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇక్కడ అంతా కూడా డిస్టెన్స్ ఆధారంగానే ఉంటుంది క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు ఇది కూడా 38 కిలోమీటర్సే కదా. సో కాబట్టి దీనికి కూడా సేమ్ రేట్ మాట 517.00 వస్తుంది మనకి. ఇక్కడ కూడా సేమ్ క్యాలిక్యులేషన్ యాజ్ ఇట్ ఈజ్, ఇదంతా ఏం చేసామో ఇక్కడ చేసిన క్యాలిక్యులేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే డిస్టెన్స్ మారలేదు కాబట్టి. సో ఇక్కడ కూడా మనకి 517.00. నెక్స్ట్ శాండ్ ఫర్ ఫిల్లింగ్. ఫిల్లింగ్ శాండ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ లోకల్ శాండ్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ లీడ్ ఎంత తీసుకున్నాం, 10 కిలోమీటర్స్ తీసుకున్నాం. సో 10 కిలోమీటర్స్ తీసుకున్నాం కాబట్టి 0 to 5 కిలోమీటర్స్, 5 to 10 కిలోమీటర్స్. సో 0 to 5 కిలోమీటర్స్ అంటే 1 ఇంటూ 89.90 అదే రేటు కదా. 5 to 10 కిలోమీటర్స్ అంటే ఇంకో అనదర్ 5 కదా, 5 ఇంటూ 13.50 సేమ్. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటే 89.90, అలాగే ఇక్కడికి వచ్చేసరికి 67.50. సో టోటల్ చూసినట్లయితే 157.40. ఇది మనకి కన్వేయన్స్ ఛార్జ్. సో ఇప్పుడు ఇక్కడ 157.40 ఇది. నెక్స్ట్ హెచ్బిజీ మెటల్, 40 mm హెచ్బిజీ మెటల్. ఇది మీరు చూడండి, ఇక్కడ మనం తీసుకున్నది హెచ్బిజీ మెటల్. 40 mm హెచ్బిజీ మెటల్కి కాతేరు తీసుకున్న క్వారీ 75 కిలోమీటర్స్. అదేవిధంగా ఇప్పుడు 20 mm హెచ్బిజీ మెటల్కి కూడా కాతేరు తీసుకున్నాం, అది కూడా 75 కిలోమీటర్స్.
12 mm హెచ్బీజీ మెటల్ కూడా కాతేరే తీసుకున్నాం, అది 75. 10 mm హెచ్బీజీ మెటల్ కూడా కాతేరే తీసుకున్నాం, అది కూడా 75. కాబట్టి ఇవన్నిటికీ కూడా 40 mm, అలాగే 20 mm, అదేవిధంగా 12 mm, అదేవిధంగా 10 mm, ఈ అన్ని హెచ్బీజీ మెటల్స్కి కూడా ఒకటే లీడ్ వస్తుంది ఇప్పుడు. సో అది మనం చూద్దాం. ఇక్కడ హెచ్బీజీ మెటల్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో హెచ్బీజీ మెటల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత వస్తుంది, టోటల్ లీడ్ ఎంత అంటే 75 కిలోమీటర్స్ అన్నమాట. సో 75 కిలోమీటర్స్ కాబట్టి 0 to 5 కిలోమీటర్, 5 to 30 కిలోమీటర్, నెక్స్ట్ 30 to 75 కిలోమీటర్. సో 0 to 5 అంటే 1 ఇంటూ మనకి ఇక్కడ ఎంత చూడండి, ఇది హెచ్బీజీ కదా. హెచ్బీజీ మెటల్ అంటే కోర్స్ అగ్రిగేట్లోకి వస్తుంది, అంటే ఈ రేట్లు తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏం రేట్లు ఉన్నాయో ఆ రేట్లు తీసుకోవాలి. అంటే అప్ టు 5 కిలోమీటర్స్ 86.60, నెక్స్ట్ 13, నెక్స్ట్ 10.8. సో 1 ఇంటూ 86.60, అలాగే ఇక్కడ వచ్చేసరికి 25 ఇంటూ 13.00, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 45 ఇంటూ 10.80. ఇది చేసినట్లయితే 86.60, ఇక్కడికి వచ్చేసరికి మనకి 325.00, ఇక్కడికి వచ్చేసరికి 45 ఇంటూ 10.8 అంటే 486.00. సో టోటల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 897.60 అన్నమాట. సో ఇది మనకి 40 mm మెటల్ అయినా, 20 mm మెటల్ అయినా, 12 mm అయినా, 10 mm అయినా, ఈ అన్నిటికీ కూడా కన్వెన్స్ ఛార్జ్ 897.60 వచ్చింది. ఎందుకు అంటే వీటన్నిటికీ కూడా లీడ్ అన్నది మనకి 75 కిలోమీటర్సే కాబట్టి. సో ఇప్పుడు అది కూడా రాసేసుకుందాం. 897.60, అలాగే 897.60, ఇది కూడా 897.60. సో నెక్స్ట్ ఇంకా మనకి బ్రిక్స్ ఒకటే ఉంది, ఆ బ్రిక్స్ ఒకటి కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మనం ఇక్కడ ఇచ్చిన క్వారీ ఏంటి, గోపాలపురం అని ఇచ్చాం, 48 కిలోమీటర్స్. సో గోపాలపురం ఇది వచ్చేసరికి 48 కిలోమీటర్స్. సో 0 to 5 కిలోమీటర్, 5 to 30 కిలోమీటర్, 30 to 48 కిలోమీటర్. ఇక్కడ వచ్చేసరికి 1 ఇంటూ ఇక్కడ చూడండి, బ్రిక్స్కి వచ్చేసరికి ఏది తీసుకోవాలని చెప్పాను, ఈ లాస్ట్ కాలం లీడ్ ఛార్జ్ ఫర్ ట్రక్స్ పెర్ 1000 నెంబర్స్ ఆఫ్ బ్రిక్స్ అని చెప్పి రేట్లు ఇచ్చాడు కదా. సో ఈ లాస్ట్ కాలంలో ఉన్నవి తీసుకోవాలన్నమాట. ఓకే, సో 1 ఇంటూ మనకి ఇక్కడ ఎంత 144.40, అలాగే ఇక్కడికి వచ్చేసరికి 25 కదా, 25 ఇంటూ 21.70, ఇక్కడ వచ్చేసరికి రిమైనింగ్ 18 ఇంటూ 18.10. సో ఇక్కడ ఉన్న రేట్లే 144.40, 21.70, నెక్స్ట్ వచ్చేసరికి 18.10, అదే రేట్లు వేసాం. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. 144.40, 542.50, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 325.80, టోటల్ చూస్తే 1012.7. సో ఇది బ్రిక్స్ యొక్క కన్వేయన్స్ ఛార్జ్. సో అది కూడా రాసేసుకుందాం. 1012.7. ఓకే, సో ఇది బ్రిక్స్ తాలూకా కన్వేయన్స్ ఛార్జ్. సో ఇప్పుడు మనకి కన్వేయన్స్ ఛార్జ్లు అన్నీ వచ్చేసినాయి. సిమెంట్కి, స్టీల్కి కన్వేయన్స్ ఛార్జ్ మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే, అది డైరెక్ట్ మనకి ఇనీషియల్ కాస్ట్లో వచ్చేస్తుంది, ఇంకా ఇంక్లూడింగ్ కన్వేయన్స్ ఛార్జెస్. సో అది డైరెక్ట్గా ఆ రేట్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇనీషియల్ కాస్ట్. సో ఇనీషియల్ కాస్ట్ అన్నది దేని నుంచి వస్తుంది, మనకి రేట్ ఆఫ్ ద మెటీరియల్ బట్టి వస్తుందన్నమాట. ఇనీషియల్ కాస్ట్ అన్నది మెటీరియల్ యొక్క రేట్, అంటే ఎస్ఎస్ఆర్లో ఉన్న రేట్ల ప్రకారం ఇనీషియల్ కాస్ట్ అన్నది డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎస్ఎస్ఆర్లోదే, పేజ్ నెంబర్ 15.
మీరు చూస్తే అందులో కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఇక్కడ ఉన్నాయి, నేను ఆల్రెడీ టిక్లు పెట్టి ఉంచాను. సో ఇందులో మనకి హెచ్బీజీ మెటల్ అలాగే శాండ్ ఇవి కూడా కావాలి కదా. ఫస్ట్ శాండ్ అన్నది కదా, శాండ్ చూద్దాం. శాండ్ ఫర్ మార్టర్ అని చెప్పి అన్నారు. సో ఇందులో చూడండి, ఫైన్ అగ్రిగేట్ శాండ్ ఫర్ మార్టర్ సి, ఏబిసి అని ఉన్నాయి. ఫైన్ అగ్రిగేట్ శాండ్ ఫర్ కాంక్రీట్ అండ్ ఫిల్టరింగ్ ఐటమ్, ఫైన్ అగ్రిగేట్ శాండ్ ఫర్ ఫిల్లింగ్, ఫైన్ అగ్రిగేట్ శాండ్ ఫర్ మోటార్కి వచ్చేసరికి రేట్ అంతా 700. సో ఇక్కడ ఇనీషియల్ కాస్ట్ 700. ఓకే, నెక్స్ట్ శాండ్ ఫర్ కాంక్రీట్. శాండ్ ఫర్ కాంక్రీట్ అంటే ఎక్కడుంది, ఇది శాండ్ ఫర్ కాంక్రీట్ ఆన్ స్క్రీన్ అనమాట. రేట్ 605. ఇది నెక్స్ట్ ఇంకోటి శాండ్ ఫర్ ఫిల్లింగ్, అది కూడా ఉంది. ఫైన్ అగ్రిగేట్ శాండ్ ఫర్ ఫిల్లింగ్ 460. ఓకే, ఎస్ఎస్ఆర్లో చూసుకుని వేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ మెటల్ కదా, హెచ్బీజీ మెటల్ ఎక్కడ ఉంది, హెచ్బీజీ మెటల్ ఇది ముందు దాంట్లో కంటిన్యూషన్ కదా. చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి, హార్డ్ బ్రోకెన్. ఇక్కడ ఇచ్చారు చూడండి, హార్డ్ బ్రోకెన్ స్టోన్ ఆఫ్ గ్రానైట్. హెచ్బీజీ అంటే హార్డ్ బ్రోకెన్ స్టోన్ ఆఫ్ గ్రానైట్, హెచ్బీజీ. సో దాంట్లో మనకి చాలా ఉన్నాయి, 6 mm, 10 mm ఇలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సినవి ఏంటి, 10 mm ఉంది కదా, 10 mm 726, 10 mm హెచ్బీజీ 726 మాట. అదేవిధంగా 12 mm వచ్చేసరికి 12 mm హెచ్బీజీ వచ్చేసరికి 860 ఉంది, అది రాస్తున్నాను. 12 mm 860. అలాగే 20 mm ఉంది, 20 mm 1079. సో 20 mm ఇక్కడ మనకి ఎక్కడ రాసాం, 20 mm 1079. తర్వాత ఇంకోటి ఏముంది, 40 mm. 40 mm వచ్చేసరికి 649. సో ఇవి మనకి రేట్లు. నెక్స్ట్ బ్రిక్స్ వచ్చేసరికి ఇందులో నేను తీసిన దాంట్లో లేదు. బ్రిక్స్ వచ్చేసరికి మనకి ఎంత పడుతుంది అంటే, ఇనీషియల్ కాస్ట్ వచ్చేసరికి 6400. ఓకే, అది కూడా ఎస్ఎస్ఆర్లో ఉంటుంది. మన బ్రిక్స్ అనేది అయితే అందులో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సేనరేజ్ ఛార్జెస్ అన్న మనం ఇక్కడ తీసుకోవట్లేదు. సేనరేజ్ ఛార్జెస్ అన్నీ కూడా బ్లాంక్ మాట, ఏది కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయట్లేదు సేనరేజ్ ఛార్జెస్. నెక్స్ట్ బ్లాస్టింగ్ ఛార్జెస్ అంటే క్రషింగ్ ఛార్జెస్. సో దానికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఎస్ఎస్ఆర్లోనే మనం క్లియర్గా చదివితే అన్నీ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇది చూడండి, 12 mm అగ్రిగేట్ది. ఈ పక్కన రిమార్క్స్లో ఒక మ్యాటర్ ఇచ్చాడు, అది చదవండి ఒకసారి. ఏమని ఇచ్చాడంటే, మెటీరియల్స్ ఎక్స్క్లూడింగ్ బ్లాస్టింగ్ ఛార్జెస్ ₹70 అండ్ మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ 25%. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ కానీ బ్లాస్టింగ్ ఛార్జెస్ కానీ ఆ రేట్లు ఎంత తీసుకోవాలో కూడా ఇక్కడ ఇచ్చేసాడు. ₹70 అది ఎక్స్క్లూడింగ్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం బ్లాస్టింగ్ ఛార్జెస్. వేటికి బ్లాస్టింగ్ ఛార్జెస్ ఉంటాయి, 40 mm మెటల్కి బ్లాస్టింగ్ ఛార్జెస్ ఉంటాయి కానీ క్రషింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఓకే, బ్లాస్టింగ్ ఛార్జెస్ అంటే ఎంత, ₹70 బ్లాస్టింగ్ ఛార్జ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ₹70 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 20 mm మెటల్కి వచ్చేసరికి దానికి 20 mm మెటల్కి బ్లాస్టింగ్ ఛార్జెస్ 70, మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ 25%. అంటే ఇది కూడా 70. ఇవన్నిటికి కూడా బ్లాస్టింగ్ ఛార్జ్ మనం ₹70 వేసుకోవచ్చు. క్రషింగ్ ఛార్జ్ వచ్చేసరికి 25% ఆఫ్ చూపిస్తాను. క్రషింగ్ ఛార్జ్ వచ్చేసరికి 25% మాట ఆఫ్ ఇనీషియల్ కాస్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 20 mm మెటల్కి వచ్చేసరికి ఇనీషియల్ కాస్ట్ ఎంత వేసాం, 1000 అంటే 0.25 ఇంటూ 1079 అన్నమాట. ఓకే, సో అది మనకి ఎంత వస్తుంది ఇక్కడ చెప్తాను ఒకసారి. ఇది వచ్చేసరికి 269.75 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ దానికి 0.25 ఇంటూ రెండోది ఎంత 860 కదా, ఇంటూ 860కి చూసినట్లయితే 215.00. అదేవిధంగా మూడోది 0.25 ఇంటూ అంటే మూడోది అంటే ఎంత 10 mm. 10 mm వచ్చేసరికి 726 ఇంటూ 726. అది చేసినట్లయితే మనకి 181.50.
సో ఇప్పుడు ఇవి కూడా మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ఇవన్నీ క్రషింగ్ ఛార్జెస్ 25% అని చెప్పి అన్నాం కదా, అది 269.75. ఇక్కడికి వచ్చేసరికి 215.00. ఇది వచ్చేసరికి 181.50. ఓకే, వీటికి బ్రిక్స్కి వచ్చేసరికి బ్లాస్టింగ్ ఛార్జెస్, క్రషింగ్ ఛార్జెస్ అన్నవి ఉండవు. ఓకే, ఇక్కడ ఇవి కూడా ఉండవు. నెక్స్ట్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్. లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ దేనికి ఉంటాయి అంటే వీటన్నిటికీ కూడా ఉండవు. ఓన్లీ బ్రిక్స్కి మనం లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ అన్నవి ఇస్తాం ఈ రెండిట్లో. సో బ్రిక్స్కి వచ్చేసరికి లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఎక్కడ ఉంటాయి అంటే మళ్ళీ కన్వేయన్స్ అన్నది చూపించాను కదా, సో ఇందులోనే లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ బై మాన్యువల్ మీన్స్. అంటే మిషన్తో చేసేదానికి మనం డబ్బులు ఇవ్వం, మాన్యువల్గా లోడింగ్ అండ్ అన్లోడింగ్ చేసి వాటికి ఇస్తాం. సో ఇక్కడ చూడండి, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఫర్ ఎర్త్ ఆర్ గ్రావెల్ ఆర్ శాండ్ ఇన్ క్యూబిక్ మీటర్స్ ఆ రేట్లు ఇచ్చారు. అలాగే రబుల్ అండ్ స్టోన్స్కి ఇచ్చారు. అదేవిధంగా సిమెంట్ ఇన్ టన్స్, స్టీల్ ఇన్ టన్స్, అదేవిధంగా బ్రిక్ వర్క్. మనకి ఇక్కడ బ్రిక్ వర్క్కి రేట్ ఎంత ఇచ్చారు, లోడింగ్ అండ్ అన్లోడింగ్ 63.90. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనం అది యాడ్ చేసుకోవాలి. లోడింగ్ ఛార్జెస్ 63.9, అలాగే అన్లోడింగ్ ఛార్జెస్ 63.9. సో ఇది ఫైనల్గా. సో టోటల్ కాస్ట్ మనం ఇప్పుడు వేసుకోవాలి. టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, 517 + 700, 1217, 1217. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 600 + 500, 1100, 17 + 5 22, 1122. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 157 + 460 అంటే 617.40. ఇక్కడికి వచ్చేసరికి 897 + 649 + 70. ఈ మూడు యాడ్ చేసి ఇక్కడికి వచ్చిన టోటల్ మనకి 16.60. నెక్స్ట్ 20 mm 897.60, 1079, 70, 269. అంటే మొత్తం మనకి ఎంత వస్తుంది ఇక్కడ, మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ చూడండి. ఇది అన్నీ చూసారు కదా, అర్థమైనాయి కదా ఒకసారి. ఇవన్నీ టోటల్ అన్నమాట. ఇక్కడ కిలోమీటర్స్ యాడ్ చేసుకోకూడదు, ఓన్లీ కన్వీనియన్స్ ఛార్జ్, ఇనీషియల్ కాస్ట్, అలాగే సేన్ రైజ్ లేదు కాబట్టి బ్లాస్టింగ్ ఛార్జెస్, క్రషింగ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇవి ఏమైనా ఉంటే ఇవి ఇట్లకి ఇవన్నీ కూడా 0. సో అవి ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ 20 mm మెటల్కి వచ్చేసరికి 2316.35. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 12 mm వచ్చేసరికి 2042.60. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 10 mmకి వచ్చేసరికి 1875.10. నెక్స్ట్ ఇక్కడ బ్రిక్స్కి వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 6400 వేసుకున్నాం కదా, 7540.50. సో ఇది రేట్ మాట. సో స్టీలు, సిమెంట్ అది అక్కడ ఎంత నడుస్తుంది అన్నది మనకి సర్క్యులేట్ చేస్తారు, దాని ప్రకారం ఆ రేట్లు అన్నది తీసుకోవాలి. ఇక్కడైతే మేము 3680, అలాగే స్టీల్ అయితే 55,000. సో ఆ రేట్లు కూడా ఇక్కడ వేసుకుంటాం, 3680, 55,000. సో ఇది ఫైనల్గా లీడ్ స్టేట్మెంట్ అన్నది ఇది. ఓకే, సో ఈ విధంగా మనం కన్వేయన్స్ ఛార్జెస్, అలాగే ఇనీషియల్ కాస్ట్, అదేవిధంగా బ్లాస్టింగ్ ఛార్జెస్, క్రషింగ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ చేసి ఫైనల్గా ఈ రేట్లు ఏవైతే వస్తున్నాయో మనకి సో ఇవి మనకు ఫైనల్ రేట్స్ మాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లీడ్ స్టేట్మెంట్. హోప్ దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.